హలో అందరికీ నమస్కారం. సో ఇది డిస్నీ రిసార్ట్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ పాప్ సెంచరీ. ఇందులోనేమో 4 ఇయర్స్లా పెట్టారు వీళ్ళ రిసార్ట్. 1950s, 60s, 70s, 80s. ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 60s అనుకుంటా. 60s, 70s, 80s అండ్ 90s. సో ఎవ్రీ ఇయర్కి ఒక కైండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్లోనే ఒక కైండ్ ఆఫ్ థింగ్స్ జరిగాయి అని చెప్పి అన్నట్టు వీళ్ళ రిసార్ట్ థీమ్. ఈ రిసార్ట్ పేరు పాప్ సెంచరీ అని చెప్పాను కదా. ఈచ్ బిల్డింగ్కి కూడా డిఫరెంట్ కలర్స్ వేశారు వీళ్ళు. సో ఇదేమో పింక్ కలర్, మేమున్నది 1970s. సో వీటన్నిటికీ రూబిక్స్ క్యూబ్లా పెట్టారు, కైండ్ ఆఫ్ కలర్ఫుల్గా. ఇదేమో పింక్ కలర్ బిల్డింగ్. ప్యాక్మ్యాన్ మనకు తెలుసు కదా, ఆ ప్యాక్మ్యాన్ స్ట్రక్చర్లో పెట్టాడు ఇది. అండ్ నెక్స్ట్ అదేమో గ్రీన్ బిల్డింగ్. మేమేమో గ్రీన్ బిల్డింగ్లో ఉన్నాము. సో మీకు కనిపిస్తే అది గ్రీన్ బిల్డింగ్, అది 1970s. సో ఇది కూడా 1970s. 70స్లోనే ఇది బిల్డింగ్ ఫ్రమ్ 7. మాది 1970s బిల్డింగ్ 10. ఇట్లా డిఫరెంట్ కలర్ఫుల్ థీమ్స్ పెట్టాడు. సో ఇది ఫ్లోరిడాలో ఉంది, డిస్నీ వరల్డ్ వారిది, డిస్నీ వరల్డ్ థీమ్. సో రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను రూమ్స్ వీడియో కూడా అటాచ్ చేస్తాను. సో యా. అండ్ ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ అన్ని లేక్స్ ఉన్నాయి. ఫ్లోరిడా లేక్స్ ఎక్కువ ఉంటాయని మనకు తెలుసు కదా, చాలా లేక్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ లేక్స్తో పాటు కొన్ని సైన్స్ కూడా పెట్టాడు. ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు మాకు కొంచెం భయం అనిపించింది, స్నేక్స్ అండ్ అలిగేటర్స్ ఉంటాయని. మేబీ ఈ లేక్లో మేము ఉన్నప్పుడు కనిపించలేదు, దేవుడి దయ వల్ల. అంటే మాకు కూడా కొంచెం స్నేక్స్ అండ్ అలిగేటర్స్ అన్న భయమే. సో యా, మాకు కనిపించలేదు, బట్ ఉంటాయి అని చెప్పి విన్నాను. సో ఇది వీళ్ళ థీమ్. మా బిల్డింగ్ పేరు కి నేమింగ్ ఏమో ఎర్త్ డే అని చెప్పి నేమ్ పెట్టారు. అండ్ ఈ డిస్నీ పాప్ సెంచరీలోనే వీళ్ళది ఏంటంటే రెస్టారెంట్ అండ్ షాపింగ్, డిస్నీ స్టఫ్ అంతా, సువెనీర్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ డ్యూరింగ్ అవర్ స్టే పిల్లలకి కొన్ని క్రాఫ్ట్స్ అండ్ స్టిక్కర్స్ అట్లా ఇచ్చారు సరదాగా వీళ్ళకి. అండ్ కొన్ని డ్రాయింగ్ స్టఫ్ అట్లా